తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గేర్ మార్చారా? అలర్ట్ అవ్వకపోతే నష్టం తప్పదని భావిస్తున్నారా? అసలు ఒక్కసారిగా సీఎం స్పీడ్ పెంచడానికి కారణమేంటి? ఉన్నట్టుండి ఇవాళ సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసిందెందుకు? ఎన్ని రోజులు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చవలసిందే అని సీఎం టార్గెట్ పెట్టుకున్నారు. ఇంత కష్టపడుతున్నా రావాల్సినంత మైలేజ్ రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి మేధో మథనం చేస్తున్నట్లు సమాచారం. చిన్న చిన్న తప్పుల వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతోందని, దాన్ని కంట్రోల్ చేయకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించారు సీఎం. తప్పులు ఏం జరుగుతున్నాయనే అంశంపై తన సొంత టీంతో అధ్యయనం చేయిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్న ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. అయితే పథకాల అమలును ప్రజల్లోకి తీసుకువెళ్లటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ సైతం పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. గత ప్రభుత్వం గోరంత చేసి కొండంతల ప్రచారం చేసుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం కొండంత చేసినా గోరంత కూడా చెప్పుకోలేకపోతోందని ఆయన భావిస్తున్నారు. అసలు లోపం ఎక్కడ జరుగుతుందో అనే అధ్యయనం మొదలుపెట్టిన సీఎం రేవంత్ ఎమ్మెల్యేల అసమర్థత వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయనే విషయాన్ని గ్రహించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 40 మంది అంటే దాదాపు 80% మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లే ఉన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారన్న అభిప్రాయం నెలకొంది. ఇదిలాగే కొనసాగితే పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదని గ్రహించిన రేవంత్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ప్రక్షాళనలో భాగంగా సీఎం రేవంత్ హుటాహుటిన సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తప్పకుండా రావాలని గాంధీ భవన్ సిబ్బంది కాల్స్ చేసి మరీ చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే అంశంపై సీఎం రేవంత్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి మంచి పేరు తేనున్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన, భూభారతి తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలో సీఎం వివరించనున్నారు. అంతకంటే ముందు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో చేసిన కార్యక్రమాల వివరాలను ఒక్కొక్కరు తెలపాలని సీఎం కోరనున్నట్లు సమాచారం. ఇకపై నుండి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తరచూ కార్యక్రమాలను చేయాల్సిందేనని, లేదంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని సీఎం తేల్చి చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వ పథకాలకు ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ విఫలమవుతోందన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలతో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుని స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. దాదాపు 90% స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అనుకున్న టార్గెట్ రీచ్ కావాలంటే నేతలు పరిగెత్తాల్సిందేనని సీఎం పట్టుదలగా ఉన్నారు. టార్గెట్లు ఇచ్చి మరీ పని చేయించాలని ఆలోచిస్తున్నారు. ఇన్ని రోజులు తన టీం అన్ని చూసుకుంటుందని భావించిన సీఎం ఇక నుంచి తానే ఎమ్మెల్యేలను గైడ్ చేయాలని నిర్ణయించుకున్నారు.